రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు జనవరి 11, 2025 శనివారం రోజు అండి. తుంగతుర్తి గ్రామం, పెదవూర మండలం, నల్గొండ జిల్లాలో ఈరోజు మెలీనా సీడ్స్ వారి జమునా 116 ఫీల్డ్ పెట్టామండి. రైతులు కూడా దాదాపు 550 మంది నుంచి 600 మంది రైతులు వచ్చారండి. మనం ఇప్పుడు మనకి రైతు కూడా అందుబాటులో ఉన్నారు, రైతు ఉన్నారు, అలాగనే మన డీలర్ గారు కూడా ఉన్నారండి. ఒకసారి వారి మాటల్లో కూడా మనం తెలుసుకుందాము. ముందు రైతు గారితో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం పేరు అన్న? సల్లాసీన్. వెరైటీ ఏ వెరైటీ వేశారు? జమునా 116. ఎప్పుడు నాటారన్న మొక్క? ఆగస్టు 26. ఆగస్టు 26 మొక్క నాటారు. మీరు సీడ్ ఎక్కడ తీసుకున్నారు? శంకరన్న కన్నా పెదవూర శ్రీ సాయి తేజ ట్రేడర్స్ కొట్టే శంకర్ గారి దగ్గర తీసుకున్నా. మీరే నాటుకున్నారా? మేమే నాటు. మీరే పెంచుకున్నారా? మేమే పెంచుకున్నాం. మొలక శాతం ఎలా వచ్చిందన్న? బాగా వచ్చింది. 100కు 90% వచ్చింది. 100కు 90% వచ్చింది మొలక శాతం వచ్చింది. మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు మిర్చి? మేము 10 ఎకరాలు వేసాం. 10 ఎకరాలు వేసారు. 10 ఎకరాల్లో మంది ఎంత వేసారన్న? 2.5 వేసాం. 2.5 వేసారు. మిగతా వెరైటీలకి మందానికి ఏమన్నా డిఫరెంట్ ఉందా? ఉంది. అన్నింటి మీద ఇది బాగుంది. ఇది బాగుందా? వీటి తర్వాత ముందుకు మీరు ఎన్ని ఎకరాలు పెడదాం అనుకుంటున్నారు? ఇది ఒక 5 ఎకరాలు పెడదాం అనుకుంటున్నాం. మీరు నెక్స్ట్ కూడా 10 ఎకరాలు వేస్తాం. వేస్తే ఇది ఒక 5 ఎకరాలు పెడదాం. మీరు మందు కట్టలు ఎన్ని పెట్టారన్న? ఎకరానికి ఒక 10 కట్టలు పెట్టిన. ఎకరానికి ఒక 10 కట్టలు మందు కట్టలు పెట్టారు. అచ్చు ఎంత? 36 ఇంచులు. 36 ఇంచులు పెట్టారు. ఈ అచ్చు సరిపోద్దా? సరిపోద్ది. మొక్కకి ఎడం ఎంత పెట్టారన్న? పీటు పెట్టినాం. ఈ ఎడం సరిపోద్దా? కొంచెం పెంచా. పీటు బాగా అట్లా పెంచుకుంటాం. అట్లా పెట్టాలి. కొద్దిగా పెట్టాలి. కాయ సైజు గానీ అవి ఎలా ఉందన్న? బాగుంది. 3 ఇంచులు అట్లా ఉంది. కాపు కూడా ఒకసారి చూడండి రైతు సోదరులందరూ కూడా. కింద ఏ సైజు ఉందో మనకి పై దాకా కూడా, చివరి దాకా కూడా అదే సైజు ఉంది. చివరి దాకా కూడా అదే సైజు ఉంది. రంగు మారదు. మనకి మార్కెట్లో కూడా మంచి రేటు పలికిద్ది. ఎండుకాయ కూడా మనకి. అన్న తాలు శాతం ఎలా ఉందన్న? ఏం లేదు. తాలు కొద్దిగా చూద్దామన్నాగా నాకు తెలిసి 1-2 ఎకరానికి మొత్తం క్వింటాలు పోద్దాం. 1 క్వింటాల్ అంతే. ఇప్పుడు ఎన్ని క్వింటాలు కాసింది అనుకుంటారు? 30 క్వింటాలు కాసింది. 30 క్వింటాలకి ఈ రోజు కాసింది. రైతు కూడా ఉన్నారండి. ఇంకొక రైతు ఫీల్డ్ చూడటానికి వచ్చారు. రైతు అభిప్రాయం కూడా ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏ ఊరు అన్న? తుంగతుర్తి. ఏం పేరు అన్న? జానపాటి సాంబయ్య. జానపాటి సాంబయ్య. ఎలా ఉంది అన్న వెరైటీ? ఈ వెరైటీ బాగా సూపర్ ఉంది. బాగుంది. ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటున్నారు? 30 నుంచి చిల్లరే వస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్న కాలంలో ఎక్కడ చూసినా కానీ ఎర్ర నల్లి ఉద్రిక్త అనేది బాగుంది. కానీ ఈ తోటలో చూద్దామంటే ఉందన్న? లేదు. బొబ్బరి కానీ ఏమి లేదు. తేడా ఉంది. చేను కూడా ఇది కొంచెం పెరగడం బాగుంది. అన్నిటికంటే ఇప్పుడు దానికి 10 కట్టలు, దీనికి 10 కట్టలు వేసిన చేను కూడా ఇది కొంచెం హైట్ పెరిగింది. ఓకే. మనకి శ్రీ సాయి తేజ ట్రేడర్స్ పెదవూరు అండి, కొట్టే శంకర్ గారు కూడా ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మన షాప్ పెట్టి మీరు ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years అయింది. 5 years అయింది. మన కంపెనీ గురించి మీరు విన్నారండి? విన్నాను. కంపెనీ మంచిగా ఉంటుంది. R&D బేస్డ్ కంపెనీ కాబట్టి సీడ్ ఇస్తే రైతులకు కూడా మేలు జరుగుతుంది అన్నట్టు మేము తీసుకున్నాం. మీరు లాస్ట్ ఇయర్ మంది డీలర్షిప్ తీసుకున్నారండి. మనకి కొట్టే శంకర్ గారు పోయిన సంవత్సరం మనకి డీలర్షిప్ తీసుకున్నారండి. మీరు ఫీల్డ్ కూడా చూడలేదు ఫస్ట్ సంవత్సరం? చూడలేదు. కంపెనీ మీద నమ్మకంతో మన కంపెనీ ఓన్ R&D అని రైతులకు ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశం మీదనే ఫీల్డ్ చూడాల. మన వెరైటీ అనేది స్ట్రక్చర్ కూడా ఏమీ చూడలేదు. కంపెనీ గురించి ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా? కంపెనీ ఏమైందంటే ఇది R&D బేస్డ్ అదొకటి. అది ఇతనం కూడా బాగుంది. జర్మినేషన్ కూడా 90% జర్మినేషన్ ఉంది. మొక్క వేసిన కాంచి కూడా ఎదుగుదల బాగుంటది. చిక్కటి కాపు ఒకటి వస్తున్నది. వైరస్ టాలరెన్స్ అన్ని రకాలుగా ఇది తేజాలలో అనువైన రకమే ఇది. ఓకే. ఒక్క కంప్లీట్ అన్న జర్మినేషన్ వచ్చిందండి? రాలే. ఎక్కడ కూడా రాలే. ఇప్పటికి ఏది రాలే. అంటే గుండె మీద చేసుకొని కూడా మన సీడ్ అనేది అమ్ముకోవచ్చు. వాస్తవమే కదండి? వెరైటీ చూస్తున్నారు కదా, ఎలా ఉంది వెరైటీ? అదే నేను చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా జర్మినేషన్ కానీ స్టార్ట్ చేస్తే లాస్ట్ హెల్డింగ్ వరకు కూడా సూపర్ ఉంది వెరైటీ. ఈ కాపు కూడా చిక్కగానే వస్తున్నది. దీంట్లో తాలు పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. వైరస్ కూడా వైరస్ టాలరెన్స్ పర్వాలేదు, మంచిగా బాగుంది.
ఈ రోజు బసిరెడ్డిపల్లి నుంచి గుండెపైన అశోక్ గారు కూడా వచ్చారు. ఒకసారి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాం. అన్న నమస్తే అన్న. ఎలా ఉంది అన్న వెరైటీ? నేను 2 ఎకరాలు పెట్టానన్న 116 జమునలో. అంటే ఎకరమేమో కొంచెం వేరే పెట్టాను, ఎకరమేమో జమున పెట్టిన. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉందన్న. ఓకే, 116 జమున మటుకు మీరు చాలా బాగుంది. నాకు ఎకరానికి వచ్చేసి ఒక 20-25 వస్తుంది. నాకు 100% నమ్మకం ఉంది. మీరేసిన తోట, ఈ తోట ఇప్పుడు చూడటానికి వచ్చారు కదా, ఈ తోట కూడా బాగానే ఉందన్న. ఈ తోట కూడా సింపుల్ గా నాకు తెలిసి 30 దాడుతుంది. ఇది 30 క్వింటాలు అయితే దాటింది. కానీ 116 జమున బాగుందన్న. సీడ్ బాగుంది. యాక్చువల్లీ నేను ఏంటంటే మన ఫస్ట్ టైం జాటక పెట్టడము, నేను ఎందుకంటే అదొకటి ఇదొకటి పెట్టాలని పెట్టాను. నేను పెట్టి 2 ఎకరాల్లో ఆ ఎకరం జమున పెట్టింది మటుకు బాగుంది. కొంచెం వేరేది పెట్టింది మటుకు కొంచెం డౌన్ లో ఉంది. అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ మీరు ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ అయితే ఇదే సీడ్ నేను ఒక 3 ఎకరాలు పెడదాం అనుకుంటున్నాను. అసలు కాయ కూడా ఏడ కూడా గింత మచ్చ కానీ ఏది కాంటాలి. దీనికి మనం ఎకరానికి 10 కట్టలు మందు వేసినాం. మంచిగా స్ప్రేయింగ్ కూడా బాగుంది. మనకి కాటాకు కూడా బాగా వస్తుందండి. గింజ శాతం కూడా మినిమం 90 నుంచి 110 గింజలు ఉంటాయి. దానితో పాటు మన మెలీనా సీడ్స్ ఓన్ R&D అండి. మనకి 33 సంవత్సరాల అనుభవం ఉంది ప్రొడక్షన్లో. మార్కెటింగ్లో వచ్చేసరికి 8 సంవత్సరాల అనుభవం ఉందండి. మన ప్యాకింగ్ కనుక చూస్తే ఇలా ఉంటుందండి. బ్యాక్ సైడ్ కనుక చూస్తే QR కోడ్. ఈ 10 గ్రాముల ప్యాకెట్లో ఎన్ని గింజలు, ఎన్ని విత్తనాలు ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు మీరు ప్యాకెట్ కొనేటప్పుడే. జెనెటిక్ ప్యూరిటీ, స్వచ్ఛత, నాణ్యత 100కి 99 పైనే ఉంటుందండి. స్వచ్ఛత, నాణ్యత అంటే 100 మొక్కల్లో 99 పైన మొక్కలు ఒకేలాగా యూనిఫామ్ లాగా ఉంటుంది. మెలీనా సీడ్స్ అనేది ఎథిక్స్, విలువల ప్రకారమే మేము చేస్తాము. మీరు రైతు అనే వాళ్ళు కళ్ళు మూసుకొని మెలీనా సీడ్ వెరైటీ అనేది వేసుకోవచ్చు. జమున 116 కానీ మావి వచ్చేసరికి 33 రకాల మిర్చి వెరైటీలు ఉన్నాయండి. ఏ రకమైన మీరు వేసుకోవచ్చు. ఈ వెరైటీ అనేది మీరు ఎక్కువ పెట్టుబడితో అయిద్దంటవా, తక్కువ పెట్టుబడితో అయిద్దంటవా? తక్కువ పెట్టుబడితో అవుతుంది. బాగా లేస్తుంది. లేవటం దబ్బున లేవటం కూడా బాగా లేస్తుంది. కాపు దబ్బున అనుకుంటది, బాగా లేచేస్తుంది. కాపు కూడా మునుగోపు కాపు కూడా ఒకసారి చూడండి రైతు సోదరులందరూ కూడా. మీరు చూస్తున్న వెరైటీ మెలీనా సీడ్స్ వారి జమున 116 అండి, తేజ రకం. రైతు సోదరులు ఈ రోజు ఫీల్డ్ మిస్ అయిన వాళ్ళు తుంగతుర్తి విలేజ్ చల్లా శ్రీను యాదవ్ గారి పొలంలో ఫీల్డ్ పెట్టామండి. ఈ రోజు మిస్ అయిన రైతులు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం మీరు ఎప్పుడైనా వచ్చి చూడండి. రోడ్డు పక్కనే అండి. ముసలమ్మ చెట్టు నుంచి తుంగతుర్తికి వెళ్లే రోడ్డు పక్కనే పొలం అండి. రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సదా రైతు సేవలో మెలీనా సీడ్స్.